నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మన ప్రాంతానికి జీవనాడైనటువంటి రాళ్లపాడు రిజర్వాయరు గత 13 రోజుల్లో ఏవైతే కుడి కెనాల్ ఉందో ఆ కెనాల్లో గేటు మరమ్మతులకి గురయ్యింది. దాన్ని బాగు చేసే కార్యక్రమంలో భాగంగా అక్కడుండే రైతు సోదరులు అలాగే మా పార్టీ నాయకులు కానీ అందరూ కూడా అధికారులు కలిసికట్టుగా పనిచేసి ఇట్టి పరిస్థితుల్లో ఆ గేట్ని లిఫ్ట్ చేసేదానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా చూశారు. ప్రతిరోజు కూడా ఎక్కడా కూడా మా చిత్తశుద్ధితో మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వాన్ని నిరూపించుకునే విధంగా మేము పనిచేయడం కూడా జరిగింది. ఆ తర్వాత మీరందరూ కూడా ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే గత ప్రభుత్వంలో ఆ గేటు మరమ్మతులకు నోచుకోకుండా దానికి తుప్పుబట్టి కనీసం క్రేన్లు పెట్టి కూడా ఆడుండేది తక్కువ వెయిట్ క్రేన్లు పెట్టి లేపినా కూడా లేవలేని పరిస్థితి. దానికి ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో మీ అందరికి కూడా వివరించాల్సిన అవసరం బాధ్యతగా మా మీద ఉందని చెప్పి ఈరోజు ఈ కాన్ఫరెన్స్ ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం. 2020-21 సంవత్సరంలో 47 లక్షల రూపాయలు ముఖ్యంగా సాక్షి ఛానల్కి చెబుతా ఉన్నా. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 47 లక్షలు క్లియర్గా చదువుతూ ఉన్నా. యాన్యువల్ మెయింటెనెన్స్ ఎస్టిమేట్ ఫర్ హెడ్ వర్క్స్ రెగ్యులేషన్స్ అండ్ జనరేటర్స్ ఇంక్లూడింగ్ కన్స్ట్రక్టింగ్ ఫంక్షన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ అండర్ రాళ్లపాడు రిజర్వ్ ప్రాజెక్ట్ లింగసముద్రం మండలం అని చెప్పి 47 లక్షలు 2020-21లో ఈ రాష్ట్రం అంతా కరోనా బారిన పడి ఉంటే 47 లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగింది. ఈ 47 లక్షల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారో అక్కడ నిన్న ధర్నా చేసిన ఒక మహానాయకుడు ఉన్నాడు ఆ మండలంలో. ఆ నాయకుడే దాన్ని మొత్తం కూడా మెయింటైన్ చేసిన పరిస్థితి. ఆ నాయకుడు దీనికి సమాధానం చెప్పాలి. ఆ తర్వాత మరలా 2022-23లో యాన్యువల్ మెయింటెనెన్స్ ఎస్టిమేషన్ ఆఫ్ రాళ్లపాడు ప్రాజెక్ట్ ఇన్ లింగసముద్రం మండల్ ఆఫ్ ఎస్ఆర్ఎస్పి నెల్లూరు డిస్టిక్ ఫర్ ద ఇయర్ 2022-23లో 19,95,000 రూపాయలు ప్రభుత్వం నుంచి నిధులు రావడం జరిగింది. ఈ రెండు కలిపితే 47 లక్షలు ఒక 20 లక్షలు కలిపి 67 లక్షల రూపాయలు రాళ్లపాడు రిజర్వాయర్కి మెయింటెనెన్స్ కింద రావడం జరిగింది. ఈ 67 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా నేను అడుగుతా ఉన్నా. దీనికి సాక్షి పేపరు ఏదేదో రాస్తూ ఉన్నా. రైతులు గోడు పట్టించుకోలేదు, రైతుల గురించి పట్టించుకోలేదు. అక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది రైతులు మేము పట్టించుకున్నామా, మేము పట్టించుకోలేదా. మా సొంత నిధులు పెట్టి ఈరోజు ప్రభుత్వం నుంచి ఒక రోజు వెనక ముందు వచ్చినా కూడా 15 లక్షల రూపాయలు కుడికాలకి ఈ 13 రోజుల నుంచి ఖర్చు పెట్టిన చిత్తశుద్ధి మా ప్రభుత్వానికి మాకు ఉందని చెప్పి ఈ సాక్షి పేపర్ వాళ్ళకి నేను చెబుతా ఉన్నా. ఎందుకు అంటున్నామంటే ఏదో ఒకటి ఉన్నది రాళ్ళు వేయాలి, వాళ్ళ మీద బ్లేమ్ చేయాలి, అటువంటి ఆలోచనలు మానుకుంటే రైతులకి అందరం కూడా సేవ చేసే భాగ్యం మనకు కలిగింది. వాళ్ళకి సేవ చేయడానికే వచ్చాం. మీలాగా దోసుకోవడం కోసం రాలేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, గత ప్రభుత్వంలో మన ప్రాంతంలోనే గుండ్లకమ్మ ప్రాజెక్టు తెగిపోయింది. ఎప్పుడన్నా పట్టించుకున్నారా మీ ప్రభుత్వం? మా మంత్రి గారు నిన్న నేను ఎంత ఖర్చు అయినా పర్లేదు అన్న, ఈ బ్రేక్ అయ్యే పరిస్థితి కనపడడం లేదు, రైతులను సేవ్ చేయాలని చెప్పి ఇప్పుడు కూడా 10 నిమిషాల ముందు కూడా ఏం జరుగుతుందని చెప్పి నన్ను అడగడం కూడా జరిగింది. ఇప్పుడే 10 మినిట్స్ బ్యాక్ కూడా అంత చిత్తశుద్ధి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కానీ మా ప్రభుత్వానికి కానీ ఇరిగేషన్ మంత్రికి కానీ ఈ రైతుల పట్ల ఉండే చిత్తశుద్ధి అది. ఎట్టి పరిస్థితుల్లో చివరి ఆయకట్టుకు కూడా మోటార్ల ద్వారా అయినా నీళ్ళు అందిద్దాం, ఎంత ఖర్చు అయినా పర్లేదని చెప్పి ఇమీడియట్గా కలెక్టర్ గారిని కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వండి, అక్కడ కంపల్సరీగా రైతులను సేవ్ చేయాలని చెప్పి మంత్రి గారు ఆదేశంతో కలెక్టర్ గారు నిన్న సబ్ కలెక్టర్ గారు కూడా మీరందరూ కూడా చూశారు. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఎటువంటి సిద్ధశుద్ధి ఉందో వైసీపీ ప్రభుత్వం లాగా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోతే ఈ రోజుకి దానికి అతిగతి లేని పరిస్థితి. అటువంటి ప్రభుత్వం కాదు ఇది, ప్రజాప్రభుత్వం. ఇమీడియట్గా రాత్రి మోటార్లు పెట్టి 160 క్యూసెక్కుల నీళ్ళు ఈరోజు చివరి ఆయకట్టుకు కూడా నీళ్ళు అందించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా
రైతు సోదరులకు మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మేము అంటుంటే ఒక కమిట్మెంట్తో మేము ఏ విధంగా పనిచేస్తూ ఉన్నామో ఈ సాక్షి పేపర్ కూడా ఈరోజు పోతే ఎన్ని నీళ్ళు వస్తున్నాయో ఒకసారి ఈరోజు అదే పేపర్ ఒకసారి చూడాలని చెప్పి సాక్షి వాళ్ళకి నేను చెబుతా ఉన్నా. అదేవిధంగా మనందరం కూడా ఇక్కడ గమనించాలి. ఏదో నాగేశ్వరరావు 6 నెలల్లో వచ్చాడు, ఏదో గుడ్డగాల్చి నెత్తినేస్తే అతనే ఎట్లా తిప్పలు పడతాడనే ఆలోచనలు కొంతమంది మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటూ, మున్సిపల్ ఎలక్షన్లు 2007లో ఎలక్షన్ బాడీ రెడీ అయింది. ఎందుకు ఎలక్షన్ జరగలేదు, ఎవరు పాపం, ఇవన్నీ ప్రజలకు చెప్పాలా. ఇప్పుడుండే ఈ కమిటీల గురించి కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. నేను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను స్వయంగా మా పార్టీ సీనియర్ లీడరు మాలాద్రనని ఎవరైతే కేసులు వేశారో వాళ్ళ దగ్గరకు పోయి మున్సిపాలిటీ నష్టపోతూ ఉందన్నా మీరు పోయి కన్విన్స్ చేయండి అని చెప్పి పంపించడం కూడా జరిగింది. అది మా చిత్తశుద్ధి ఈ నియోజకవర్గం పట్ల, ఈ ప్రజల పట్ల మాకు. దాన్ని కూడా రాజకీయం చేసి దాన్ని కూడా కేసు వెనక్కి తీసుకోలేని పరిస్థితి. వీటన్నిటికీ సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు 15th ఫైనాన్స్ రావాల్సిన నిధులు ఈ 10 సంవత్సరాల నుంచి పోయిన నష్టానికి ఎవరు బాధ్యులని చెప్పి నేను ఈ కమిటీలను కూడా అడుగుతా ఉన్నా. ఈ కమిటీలు అంటే ఈ రాష్ట్రంగా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలి, కానీ ఉదయం పూట జగన్ ఆఫీస్లో కేకులు కట్ చేసి సాయంత్రానికి వచ్చి అభివృద్ధి కమిటీలు అంటే ఈ అభివృద్ధి కమిటీలు ఏం చేయాలో, ఈ కందుకూరు నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేయాలో ఒక సిద్ధశుద్ధితో ముందుకు పోతా ఉన్నాం. ఈ కమిటీలు చెబితే వినాల్సిన పరిస్థితి జెన్యూన్గా ఉంటే ఈ రాళ్ళపాడు ప్రాజెక్టు దగ్గర మీ దగ్గర ఈ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన బేకాం కంపెనీ వచ్చింది, అలాగే మెగా ఇంజనీరింగ్ వచ్చింది. మీకు తెలిసిన కంపెనీలు ఏమైనా ఉండి పనిచేసే కంపెనీలు ఉంటే వాటితో మాకు సలహాలు ఇవ్వండి, కానీ ఉన్న సలహాలు ఇవ్వకుండా మా మీద రాళ్ళు వేసే కార్యక్రమం పెడితే ఈ కమిటీలకు కూడా ఎంత సిద్ధశుద్ధి ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు NH 167B కన్స్ట్రక్షన్ అవుతా ఉంది మన నియోజకవర్గంలో. ఏదన్నా ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఈ నియోజకవర్గాన్ని బాగు చేయాలనుకున్నప్పుడు ఏదో ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉండే మ్యాన్ పవర్ తక్కువగా ఉంటుంది. ఆ మ్యాన్ పవర్ లేక DPRని ప్రైవేట్ సంస్థలకు అప్పచెబుతూ ఉంటాం. ఆ DPR రెడీ అయిన తర్వాత ఇక్కడుండే అధికారులు లోకల్ నాయకత్వానికి ఇదిగో ఈ విధంగా DPR రెడీ అయింది, దీన్ని ఈ విధంగా చేయబోతున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. నేను లెటర్ తీసుకురండి, ఎంపీకి పెట్టిన లెటర్. 167B రేపు చుట్టుకొండ రోడ్డు ఒకటి ఉంది, అండర్ పాస్ లేదు దానికి. కొనముడిపాలెం మనం ఏదైతే గుడ్లూరు రోడ్డు ఉంది దానికి అండర్ పాస్ లేదు. ఈ DPR తప్పిదాలు ఎవరు వాళ్ళు రేపు పొద్దున నాగేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యాడు, నాగేశ్వరరావు పట్టించుకోలేదు అని మళ్ళీ మా మీద నెత్తిన రాళ్ళు వేసే పరిస్థితి. నేను ఏది కూడా ఒక సిద్ధశుద్ధితో వచ్చిన 2-3 నెలల్లోనే మా గౌరవ పార్లమెంట్ సభ్యులు లెటర్ తీసుకురండి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇది ప్రాబ్లం అవుతుంది, మిడ్ నైట్లో వాళ్ళ పాటికి వాళ్ళు హైవేలో వెళ్తూ ఉంటాయి వెహికల్స్, మళ్ళీ యాక్సిడెంట్లు అవుతాయి, ఈ నియోజకవర్గానికి తీవ్ర నష్టం జరిగే పరిస్థితి ఉంటుందని చెప్పి ఇప్పుడు మన్నేటికోటలో చూస్తూ ఉన్నాం. ఇమీడియట్గా నేను ఎంపీ గారికి లెటర్ పెట్టడం కూడా జరిగింది. ఎంపీ గారు కేంద్ర ప్రభుత్వానికి దీన్ని పంపించడం కూడా జరిగింది. ఎందుకంటున్నామంటే ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజల పట్ల మా చిత్తశుద్ధి అది. ఏదో జరిగింది, ఏదో జరిగిపోతుంది, ఏడేదో జరగాలి, మేము చేస్తాం, ఏడు చేత మన్ను ఈ కందుకూరు ప్రజలు ఒక మంచి ఆలోచనతో యువకుడు ఈ నియోజకవర్గానికి ఉపయోగపడతాడని ఎవరికి ఇవ్వనంత మెజార్టీ నాకు కల్పించారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, ఆయన ఆశీస్సులతో, లోకేష్ బాబు యువనాయకుడు లోకేష్ బాబు గారి అండదండలు ఉన్నంత వరకు ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మనం అన్ని డిపార్ట్మెంట్లు కూడా గత ప్రభుత్వంలో ఈ జలజీవన కానీ హౌసింగ్ కానీ ఈ రాష్ట్రంలో ఏ విధంగా అవినీతిమయమైందో మీరు అందరూ కూడా చూశారు. ఈ నియోజకవర్గంలో కూడా జలజీవన్ మిషన్లో కొన్ని కోట్ల రూపాయలు డ్రా చేయడం జరిగింది. ఈరోజు నేను దాని మీద ఎంక్వైరీ చేస్తే ఈరోజు మన ఆఫీసర్లు బలిపశువులు అవుతారు. ఆ ఉద్దేశం నాది కాదు, కానీ ఈరోజు వాళ్ళ చేత ఏ విధంగా ప్రభుత్వంలో తప్పులు చేశారో రాబోయే రోజుల్లో ప్రతి పేపర్ కూడా మీ అందరికీ కూడా ఏ డిపార్ట్మెంట్లో ఏం జరిగినాయో, ఏ డిపార్ట్మెంట్లో ఏం తప్పులు జరిగినాయో మీ అందరికీ కూడా పత్రికాముఖంగా ఈ నియోజకవర్గంలో జరిగిన తప్పులన్నింటినీ కూడా పేపర్ విత్ ప్రూఫ్తో మీ అందరి ముందు పెడతానని చెప్పి అధికారులు బలిపశువులు అవుతారు. ఆ ఉద్దేశం నాది కాదు. వాళ్ళు ఏ విధంగా వాళ్ళని కమాండ్ చేసి పనిచేయించారో మీ అందరూ కూడా చూస్తారు. కొన్ని గ్రామాల్లో అయితే
నీళ్లు కూడా రాకుండా బిల్లులు డ్రా చేసుకున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఈ నియోజకవర్గాన్ని సేవ్ చేసే పరిస్థితిలో మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించండి. ఏదన్నా నాతో ఇంకా ఎక్కువ డెవలప్మెంట్లో మీ ఏదైనా ఉంటే సహాయ సహకారాలు మీ సూచనలు తప్పకుండా స్వీకరిస్తానని చెప్పి, అదేవిధంగా సిటీఆర్ఐ రోడ్డు దీని అన్నిటికీ ఎందుకు చెబుతున్నానంటే ఈ సందర్భాలు దాన్ని కూడా ఫేస్బుక్లో వాట్సాప్లో ఏ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది? ఈ నియోజకవర్గంలో నాకు 48 సంవత్సరాలు కనీసం 100 మంది ఆ రోడ్లో చనిపోయారు. నేను అది చూసి నేను మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరు కూడా నాలాంటి యువకుడు ఎవడు చనిపోకూడదు, వాళ్ళ కుటుంబం నష్టపోకూడదని ఒక ఆలోచనతో డిఎఫ్ఓ గారిని ఆల్రెడీ నేషనల్ హైవే వాళ్ళని రిక్వెస్ట్ చేసి వితౌట్ పర్మిషన్ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేనే దగ్గరుండి ఆ చెట్లు కొట్టిస్తాను అని చెప్తే దాన్ని కూడా సోషల్ మీడియాలో ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, ఈ చచ్చిపోయిన కుటుంబాలందరినీ ఈ సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళ కుటుంబాలకు ఎవరు ఈరోజు కొన్ని వందల కుటుంబాలు చనిపోయిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. నేను చిత్తశుద్ధితో ఏదైనా ఒక పని చేశానంటే నలుగురికి ఉపయోగపడి పని చేస్తానని చెప్పి ఆ విధంగా మీరు కూడా ఏమంటే సూచనలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా నిన్న పరకండపాడులో ఈ రాష్ట్రాన్ని ఒరగబెట్టి 11 సీట్లు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి మహానాయకుడు బర్త్డే రోజు పరకండపాడు విలేజ్ మొత్తం జరిగిపోయింది, పార్టీలో చేరిందని సోషల్ మీడియాలో పెట్టుకోవడం సిగ్గుసేటు. రాత్రి ఆ కుర్రోడు మరలా నన్ను తాపిచ్చి నా మెడలో కండవ కప్పాడంటే ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా, ఈ నియోజకవర్గంలో ఉందా? ఈ వైసీపీ నాయకులకి ఇకనైనా 11 సీట్లకు ఎందుకు కూర్చోబెట్టారు ఈ రాష్ట్రంలో అని చెప్పి గుర్తెరగాలని చెప్పి ఈ నాయకులకు కూడా నేను చెబుతా ఉన్నా. అదేవిధంగా చిన్న విన్నపం, అభివృద్ధి కమిటీకి నేను ఇక్కడ వ్యతిరేకం కాదు. పొగులు వైసీపీ కార్యాలయంలో ఉండి రేతిరిపోట అభివృద్ధి కమిటీ అంటే దానికి ఇంటూరు నాగేశ్వరరావు ఒప్పుకోడు. తప్పనిసరిగా ఈ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ఇంటూరు నాగేశ్వరరావు ధ్యేయం. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఏ విధంగా రేపు 2029లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలో దానికి ప్రతి క్షణం కూడా దాని గురించి ఆలోచించి నా కోసం ఈ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తని కూడా ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ మంత్రివర్గంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి ప్రభుత్వ మంత్రివర్గంలో నాకు ఆ దేవుడు ఆశీర్వాదంతో ఏమో కానీ 75% మంత్రులందరికీ కూడా నేరుగా వాళ్ళ దగ్గరకు పోయి రిక్వెస్ట్ చేసుకుని పని చేయించుకునే అవకాశం నాకైతే ఉంది. తప్పకుండా మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి అండదండలతో ఈ నియోజకవర్గ అభివృద్ధి నేను మీ అందరికీ కూడా ఈరోజు పత్రికా సమావేశం చెప్పాం. ఈ అన్నిటి కూడా చిన్న 2-3 ఇష్యూలు కూడా మీ దృష్టికి తీసుకొని రావాలి. గతం ఒక 10 days 15 days రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు, సార్ మా నియోజకవర్గంలో మీకు అన్నీ కూడా చూశారు, మా నియోజకవర్గ పరిస్థితులన్నీ క్షుణ్ణంగా మీకు తెలుసు, మేము కొత్తగా ఎలక్ట్ అయ్యాం, మళ్ళా 2029లో ఎలక్షన్కి పోవాలంటే మా మున్సిపాలిటీ డెవలప్ అవ్వలేదు, ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. అదేవిధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మీరు కూడా మాకు సహాయం చేస్తే రేపు 2029లో మళ్ళీ మమ్మల్ని గెలిపించే అవకాశం ఉందని ఇమీడియట్లుగానే ఏదైతే నార్త్ బైపాస్ ఉందో ఇమీడియట్లుగా దాన్ని చేయమని చెప్పి కింద ఫైనాన్స్కి పంపించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ ప్రాంతానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో హార్టికల్చర్ యూనివర్సిటీ ఇమీడియట్లుగా దాన్ని కూడా రేపు బడ్జెట్లోనే ఫండ్స్ పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలో కూడా ప్రతి విలేజ్ పోయినప్పుడు కూడా డెవలప్మెంట్ కంటే కూడా ఇది అడుగుతున్నారు, దీన్ని కూడా కంపల్సరీగా చేయాలంటే అది కూడా ఇమీడియట్లుగా చేద్దామని చెప్పి లోకేష్ బాబు గారు కూడా హామీ ఇచ్చారు. వీటన్నిటికి కూడా కందుకూరు నియోజకవర్గ ప్రజల పట్ల ఒక చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించారు. ఎక్కడా కూడా చిన్న తప్పు కూడా చేయకుండా ఈ నియోజకవర్గానికి చిన్న మచ్చ కూడా రాకుండా 24 గంటలు కష్టపడి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా రాళ్లపాడు రిజర్వాయర్ అనేది ఒక ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు, మనందరికీ కూడా తాగడానికి కూడా నీళ్ళు అందించే ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ని విస్మయం చేసే పరిస్థితి అసలు ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచించే ఆలోచన కూడా మాకు రాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మొన్న ఎంపీ గారు కూడా ఏదైతే కృష్ణారెడ్డిపేట కలిగిరి మండలంలో కృష్ణారెడ్డిపేట దగ్గర ఆ రోజు గత ప్రభుత్వంలో ఏవైతే మట్టి కాలువలు తీసుకొని రాళ్ళు ఎక్కడైతే వదిలిపెట్టారో ఆ పరిస్థితి రాకూడదని చెప్పి రేపు ఇమీడియట్లుగా ఫిబ్రవరి నెలలో ఆ కార్యక్రమం కూడా ఎంపీ గారు కూడా అది చేసి కంపల్సరీగా రేపు మళ్ళీ ఇప్పుడు ఏదైతే తగ్గుతాయో ఆ నీళ్ళు మొత్తం కూడా ఫిల్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఎంపీ గారు కూడా మాకు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కూడా అభినందిస్తూ, నేను మొన్న లోపడి వచ్చిన రోజు కూడా తప్పనిసరిగా రేపు వాటర్ కొద్దిగా స్లో అయిన తర్వాత ఇమీడియట్గా చేస్తానని చెప్పి ఆయన కూడా చెప్పాడు.
తప్పనిసరిగా చివరి ఆయకట్టుకి ఈ సందర్భంగా రాళ్ళపాడు రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చివరి ఆయకట్టుకు కూడా నీళ్లు ఇచ్చి పంట పండించే బాధ్యత మీ అందరి సహాయ సహకారాలతో నేను తీసుకుంటానని చెప్పి ఎవరు కూడా ఎటువంటి అపోహలకు గురి కావద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇరిగేషన్ శాఖ సమన్వయం అనేది అది డే 1 నుంచి ఏఈ, డిఈ, ఎస్సీ, సిఈ అందరూ కూడా అది బ్రేక్ చేసి నీళ్ళు ఇద్దాం అనేది అందరూ ఆలోచన. అది బ్రేక్ చేయడానికి 30 అడుగుల లోతులో అది కటింగ్ చేయాల్సి రైడర్స్, వాటర్ రైడర్స్ కూడా బెకాంగ్ కంపెనీ వాళ్ళు పంపించారు, కాకినాడ పోర్టు వాళ్ళు పంపించారు, మెగా వాళ్ళు పంపించారు. ఆ 30 అడుగుల లోతులో పోయి అది కట్ చేయడానికి భయపడతా ఉన్నారు. వాళ్ళకి కూడా ప్రాణాలు కాబట్టి వాళ్ళు భయపడతా ఉన్నారు. కొంచెం ఈ వాటర్ ఫ్లో కొంచెం స్లో అయిన తర్వాత అది కట్ చేసి కంపల్సరిగా పైకి తీసి కొత్తది బిగియాలని. అక్కడ పాత గవర్నమెంట్లో ఏదైతే గత 5 సంవత్సరాల్లో మెయింటెనెన్స్కు నోచుకోలేకపోవడం కారణంతోనే ఈరోజు ఆ పరిస్థితి రాళ్ళపాడు ప్రాజెక్టుకు వచ్చింది. అది 100% వాస్తవం. దాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఈ ప్రభుత్వం కంపల్సరిగా ఏదైతే గత 5 సంవత్సరాల్లో నేను విమర్శించడం, పర్సనల్గా విమర్శించడం కాదు, ఎక్కడా కూడా ఒక కాలువ బాగు చేసిన పరిస్థితి లేదు. నేను ఈరోజు మీరు ప్రాజెక్ట్ దగ్గరకు ఒకసారి చూడండి, మీరు కూడా పత్రికా సోదరులు, ఆ రైతులను కూడా అడగండి, గతంలో ఎప్పుడన్నా కాలువలు బాగు చేశారా, ఈ ప్రభుత్వం వచ్చినాక చేశారనేది కూడా మీరు క్లియర్. మాకు కూడా అది రన్నింగ్లో ఉందనే ఆలోచనతో, లేకపోతే దానికి ఎంత మామూలుగా వర్షం లేనప్పుడు, వానలు నీళ్ళు లేనప్పుడు ₹1,00,000 ఖర్చుతో అయిపోయేది. సరే, ప్రభుత్వం నుంచి ఒక రోజు వెనక ముందుగా నిధులు వచ్చినా కూడా దాన్ని రిపేర్ చేసే పరిస్థితి ఉండేది. వాళ్ళు కూడా అధికారులు కూడా కొంచెం దాంతో ముందుకు పోలేక ఈ డబ్బులు ఏమైనాయి అని అడుగుతామేమో అని భయంతోనో ఏమో కానీ మనకు చెప్పలేని పరిస్థితి. గతంలో ఎందుకు చేయలేకపోయారని అడుగుతాం అనుకున్నారో ఏమో కానీ మనకు కూడా ఫుల్ క్లారిటీ ఇవ్వలేదు ఆడ. అందువల్లనే, లేకపోతే అది ఎంత వెయిట్ కూడా 2 టన్నులు వెయిట్ ఉండేది. క్రేన్లు పెట్టి లేపినా కూడా లేవాలి, అంటే అంత అది తుప్పు పెట్టిపోయిన పరిస్థితి. మనందరం కూడా మెగా వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా రాత్రి ఈరోజు 150 క్యూసెక్కుల పైనే వాటర్ బ్రహ్మాండంగా పోతూ ఉన్నాయి. ఇక ఇది 1 వీక్ 10 డేస్ తర్వాత దాన్ని ఏ విధంగా కట్ చేయాలనేది కూడా ఆల్రెడీ నిపుణులు కూడా రాత్రి కూడా వచ్చారు, మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు. దాన్ని తప్పనిసరిగా ఆ గేటును రిమూవ్ చేసి ఒక 10-15 డేస్లో కొత్త గేటును కూడా నిర్మించేదానికి మేము ప్రయత్నం చేస్తాం. దురదృష్టవశాత్తు 1950లో కట్టిన ప్రాజెక్టుకి ఆ రోజు ఏదైతే వెల్ ఉందో అదే వెల్ ఈరోజు కూడా నడుస్తూ ఉంది. అంటే నేను గత పాలకులు తప్పని నేను అనలేదు. ఇప్పుడు మనం చిన్నపిల్లలప్పుడు వాటర్ నేల ఇంజిన్లు ఉండేవి, ఆ తర్వాత కరెంటు మోటార్లకి మనం ట్రాన్స్ఫర్ అయ్యాం. అక్కడ ఆ వ్యవస్థను ట్రాన్స్ఫర్ చేయాల. ఎప్పుడు 1950లో ఏదైతే ఉందో ఈరోజు కూడా అదే ఉంది. అంటే ఎవరు తప్ప ఎవరు ఉప్పు అనేది నేను అనలేదు. అది మనం మనిషి ఏ విధంగా అప్డేట్ అవుతున్నామో దాన్ని ఆ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ నెక్స్ట్ సీజన్కైనా కూడా అప్డేట్ చేయాలని మంత్రి గారు కూడా ఉదయం కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ వాటర్ అయిపోయిన తర్వాత దాన్ని ఏ విధంగా మామూలుగా మనుషులు మాన్యువల్గా లేపే పరిస్థితి ఇక్కడే ఉంది. ఎక్కడ కూడా మోటార్ సిస్టంతో, పవర్ సిస్టంతో గేట్లు లేపే పరిస్థితి ఉంటుంది. అంటే ఇది కందుకూరు మన నియోజకవర్గం చేసుకున్న పాపమా ఏమైతే నాకైతే తెలియదు. నేను అన్నం కూడా ఆ పరిస్థితి 1950లో ఏవైతే గేట్లు ఉన్నాయో ఈరోజు 2024లో కూడా అదే గేట్లు ఉన్నాయి. అందువల్ల ఈ పరిస్థితులన్నీ వీటన్నిటికీ కూడా కాలం ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఇరిగేషన్ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారి సహాయ సహకారాలతో తప్పనిసరిగా నెక్స్ట్ ఇయర్కి దాన్ని రీమోడల్ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియదు. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.